హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఓటింగ్ ఎట్లుంది? నిన్న ఓటింగ్ పెట్టాము. ఈ రోజుకి నిన్నటికి ఇప్పటికి ఓటింగ్ సరళ మారిపోయింది. రాత్రి ఎపిసోడ్ చాలా సెన్సిటివ్గా ఎమోషనల్తో కూడిన ఎపిసోడ్ పడింది కాబట్టి లైవ్లో చాలా బాగా జరిగింది. చాలా బేపచ్చని గొడవలు జరిగినాయి, ఏడుపులు పెడబొబ్బలు ఇది జరిగింది. నిన్న రివ్యూ గురించి కూడా శ్రీజ ఏడవటం కానీ రీతి ఏడవటం అది రాత్రి వీడియో పెట్టుకున్నాము. ఈరోజు ఓటింగ్ ఎలా ఉంది? రాత్రి లైవ్ ఎపిసోడ్ కనుక లైవ్లో జరిగింది ఈరోజు పడిందంటే ఇంకా ఓటింగ్లో చేంజ్ వస్తాయేమో చూడాలి. ఎందుకంటే ప్రియా సంజన కోసం ఒక స్టాండ్ తీసుకుంది. అక్కడ మరి ఆ గేమ్లో ఏమైందనేది క్లియర్ కట్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ గేమ్కి సంబంధించి ప్రియా అయితే సంజన కోసం స్టాండ్ ఎందుకు తీసుకుందంటే ఆ బెల్లు మోగంగానే వీళ్ళు వెళ్ళి దాన్ని టచ్ చేయాలి. ఎవరు టచ్ చేస్తే వాళ్ళే కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకోవటమో, లెటర్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడమో, ఆ బ్యాటరీ తగ్గేదాన్ని బట్టి అక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రియాకి వెళ్తే సంజనాకి ఇవ్వాలని ఎందుకు అనుకుందంటే పసిబిడ్డ కదా, 5 నెలల బాబు వచ్చింది కాబట్టి, తను ఏడుస్తుంది కాబట్టి తనకి ఇవ్వాలనే స్టాండ్ తీసుకుంది. కానీ తను అవుట్ అయిందన్నట్టు వీళ్ళు మాట్లాడడం వల్ల కొంచెం ప్రియా స్టాండ్ అయితే బాగుంది. మరి ఇది ఎపిసోడ్ కనుక మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఇదంతా కూడా మరి ప్రియాకి ఓటింగ్ పెరుగుద్దా, అదేమైనా వర్కౌట్ అవుద్దా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రాము రాథోడ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రాము రాథోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడా లేకపోతే తెలిసి నటిస్తున్నాడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు మాట్లాంటాడు, వీళ్ళ దగ్గరికి వెళ్తాడు, వీళ్ళు మాట్లాంటాడు. మరి వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు. కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నాడా లేదంటే వాళ్ళు మాట్లాడడానికి ఇతను కరెక్ట్ వేలో వెళ్ళి మాట్లాడలేకపోతున్నాడా అనేది నా కామెంట్ చేయండి. కొంచెం అయితే కన్ఫ్యూషన్ అయితే ఉంది. అది అర్థం చేసుకొని చాలాసేపు పడుతుంది మనకు అర్థం చేసుకోవాలంటే వీళ్ళు చెప్పేదానికి కూడా అర్థం చేసుకొని చెప్పేటప్పుడు టైం తీసుకుంటున్నాడు. అయినా కానీ వీళ్ళ మీద కోపంతో రాము రాథోడ్కి ఫ్లోరాకి మాత్రం బేపచ్చగా ఓట్లు పడుతున్నాయి. అంత బాగా పడుతున్నాయి అన్నమాట. రాము రాథోడ్కి ఆల్రెడీ ఫ్యాన్ బాలయింగ్ ఉన్నా అక్కడ ఆటను బట్టి కూడా వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓట్లు. ఫస్ట్ ప్లేస్లో అయితే రాము రాథోడ్ కొనసాగుతూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి ఫ్లోరా గారు నిన్న ఆ టాస్క్ ఎమోషనల్ టాస్క్ ఇచ్చారు కదా, బెల్లు ప్రెస్ చేద్దంట. ఫ్లోరా గెలిచిందంట, చాలా బాగా ఆడిందంట. ఇక్కడ ఫ్లోరా మరి ఎందుకు జనంతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని నాకు సార్ చెప్పారు కదా, కలువు అని. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అనవసరాన్ని మాట్లాడుకుని గొడవలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఫ్లోరా ఏం చేస్తుంది, ట్రై చేస్తుంది. తను కొంచెం ఎమోషనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎమోషనల్గా ఎదిపోయేది అని వేస్తున్నారు. తను ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటుందంట. ఇమ్మాన్లు అన్నాడు యోగా చేసి. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల తను నిమ్మడంగా ఉంటుంది, ప్లస్ భాష అర్థం కాకపోవడం ఒకటి అని అన్నారు. కానీ ఈమె ఓటింగ్ ద్వారా అయితే బయటికి వెళ్ళే ప్రసక్తి అనేది ఫ్లోరా ఉండదు. ఓటింగ్ ద్వారా బేపచ్చగా పడుతుంది. ఎందుకు, కామనర్స్ మీద కోపంతోనే ఉండొచ్చు, లేదంటే ఇన్నోసెంట్గా ఏం అర్థం ఎవరితో గొడవలు పెట్టుకోకుండా సైలెంట్గా తన పరిధిలో తను ఉంటున్నందుకు ఆడియన్స్ మెచ్చి ఓటింగ్ అయినా ఉండొచ్చు. కంటెంట్ ఇవ్వకపోయినా ఓటింగ్ బేస్ మీద చూసుకుంటే ఫ్లోరాని బయటకు పంపించే ప్రసక్తి అయితే ఉండదు. లేదంటే ఎవరన్నా బలి చేయడానికి, ఎవరన్నా లోపల ఉంచడానికి తను బలి చేస్తే తప్పితే తనైతే పంపించడం అనేది కుదరదు. సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది ఫ్లోరా. సెకండ్ హరిత హరీష్ గారు వంట గురించి చాలా బాగా చెప్పారు, తనుజ నామినేట్ చేస్తూ. కానీ నేనేం చేస్తున్నారు, మన నామినేషన్ అయినాక ఏమైంది, వీళ్ళందరూ అన్నానికి మాడిపోతున్నారు. మాకు టైంకి వండి పెడతలేదు, మాకు పెట్టట్లేదు అన్న హరీష్ గారు మరి వంట చేయాలి కదా, వచ్చి వాళ్ళ నామినేషన్లో వాళ్ళు తిట్టుకొని వాళ్ళు అనుకొని వచ్చి మూలం పడుకుంటే వీళ్ళు ఏం తినాలి? వీళ్ళు ఆకలి అవుతుందని ఆ మధ్యాహ్నం ఉండే నాన్నలో పోపేసుకొని కొంచెం ఏదో చేసుకొని ఏదో తిని పడేసారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళు అదే అడ్జస్ట్మెంట్ వీళ్ళు చేసుకునేవాళ్ళ, వీళ్ళు గందరగోళం చేసేవాడు కదా, వండిందా కూరుకునేవాడు కాదు కదా. నిన్న కూడా అట్లాగే చేశాడు. నిన్న కూడా వాళ్ళకి ఆకలి అవుతుంటే వండుకోపోతుంటే సంజనాకు ఆకలి అయి చూసి వండకపోయేటప్పటికి వెళ్ళి ఏదో చేసుకుంటుంటే వచ్చేసి ఎవరో పిలిచారంటే వెళ్ళి సంజన వంట చేసుకుంటుంది, మీరు వంట చేయమని. నేను వచ్చినప్పుడు మీరు వంట చేసుకుంటేట, తను చేసుకుంటుంది కదా అని అంటే తను చేసుకుంటుంది, ఆకలి అవుతుంది చేసుకుంటుంది, తను ఏదో చేసుకొని పక్కకు దొరుకుద్ది, నువ్వు వంట చేయి మిగతా వాళ్ళకి. అది చేయాలి కానీ ఎట్ట కుదరదు, నేను ఎవరుంటే నేను చేయను, ఇది కాదు కదా. తను అప్పటికంటుంది నాకు ఆకలి అయింది ఉండలేను నేను, నాకు కావాలని చేసుకున్నాను, కొంచెం నేను పక్క వచ్చేస్తానంటే అప్పుడు తనుజ అంది, అక్క నువ్వేందుకు చేసుకున్నావు, రా పక్కకు రాని సంజన తీసుకెళ్ళిపోయింది. పక్కకి తీసుకెళ్ళిపోయి హరీష్ గారు రండి మీరు చేయండి అన్నాడు. అలాగే వెళ్ళిపోతున్నాడు. ఏంది అలగకూడదు, మొహం చిట్లిచ్చినట్టు పెట్టకూడదు, బాడీ లాంగ్వేజ్ బాడీ బిహేవియర్ బాగుండాలి. మా వంట చేసేటప్పుడు నెమ్మదిగా నవ్వుతూ ఈలించుకుంటూ మాకు అజ్జే అని చేసి పెట్టాలన్న హరీష్ గారు మరి నేను అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు, నేను చేయను. అక్కడ ఉందంటే వాళ్ళు బతులు ఆడుకుంటున్నారు. ఈ ఓనర్స్ దగ్గర ఉంది ఏదైనా కానీ, వాళ్ళు ఎంత కఠినంగా చేయించుకున్నారో అట్లా వీళ్ళు కూడా అడగొచ్చు కదా, చేయండి వచ్చని. అట్లా కాకుండా బతులు ఆడుతున్నారు. హరీష్ గారు మీరు వంట చేయండి, మీరు వంట చేయి, తనుజ అవుతాయి వంట చేయండి అని.
అప్పుడు వచ్చి మళ్ళీ చేస్తున్నాడు ఆయన. వాళ్ళ క్యారేజ్ వస్తుంది, వాళ్ళ క్యారేజ్ వచ్చే టైం అయినప్పుడు వీళ్ళు కూడా తినేది అర్థమవుతుంది కదా, బయట నుంచి క్యారేజ్ వచ్చినప్పుడు మరి వచ్చేయాలి కదా. వాళ్ళ మీద తగలతో అలిగి కూర్చుంటే వీళ్ళ కడుపులు మారుతున్నాయి కదా. కొంచెం మళ్ళీ నిన్న కూడా సంచాలకుగా హరీష్ గారు ఉన్నారు, ప్రియా సంజన వాళ్ళు పరిగెత్తే టైంలో అక్కడ ఏదో రాంగ్ డెసిషన్ ఇచ్చాడంట. మనం క్లియర్ కట్గా గేమ్ చూసినా చెప్తా ఇచ్చాడంటే దానివల్ల ప్రియాకి శ్రీజ వాళ్ళకి కూడా ఏదో గొడవ అయిందంట, హరీష్ గారికి వీళ్ళకి కూడా. చూడాలి దాన్ని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది చూసి ఎవరి పొరపాటు అనేది, ఎవరితో రాంగ్ అనేది, ఎవరిది కరెక్ట్ డెసిషన్ ఇస్తున్నారు అనేది తర్వాత మాట్లాడదాం. ఈ వంట విషయంలో మాత్రం హరీష్ గారు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరిదైనా ఆకలే కదా, తను అన్నయ్య వీళ్ళకి కూడా వచ్చేస్తాయి కదా. అట్లా థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నారు హరీష్ గారు. నెక్స్ట్ కళ్యాణ్ గారు. అయ్యా ఈయన ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎవరు నేడుస్తుంటే అసలు ఏం పరిగెత్తుతున్నాడు అబ్బా వాళ్ళని ఓదార్చడానికి, ఓదార్పేత చేయడానికి వెళ్ళాడా ఏంది అక్కడికి. శ్రీజ ఏడుస్తుంటే అసలు పరిగెత్తుకుంటూ పోయి వాటేసుకొని ఓదారుస్తున్నాడు. అదేంది అసలు, ఏదో అగ్ని పరీక్షలు మేము లాగేసాం పీకేసామంటే వాళ్ళేమో వీళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తారు అక్కడని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపటం, ఈ బిగ్ బాస్ ఏమో వాళ్ళు సెలెక్ట్ చేశారు కదా అని ఏదో ఓడబీకి పందిరేస్తారు అన్నట్టు ఆడ పిలుచుకుంటే అక్కడ వచ్చి జనాన్ని చుట్టూ బిగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు అక్కడ. ఇక్కడ మర్యాద మనిషి స్టేజ్ మీద నాకు సార్ అడిగితే ఫ్లవర్ ఎవరు ఫైర్ ఎవరు అంటే కళ్యాణ్ ఫ్లవర్ అని పెట్టాడు. ఎందుకంటే జవాన్ కదా చాలా బాగా ఆడతాడు, ప్రతి దాంట్లో దూకిపోతాడు, ప్రతి దాంట్లో ముందుంటాడు అని అనుకున్నా నేను. ఏం లేదు వాళ్ళ చుట్టూ తిరగడం సరిపోతుంది అన్నాడు మర్యాద మనిషి, ఫ్లవర్ అన్నాడు. మరి అట్లే ఉంది అక్కడ. ప్రియ ఏడిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రాత్రి ప్రియ ఏడుస్తుంటే ఆ లైవ్ గేమ్ కాడ పరిగెత్తుకుంటూ పోయి ఓదార్చి చేస్తున్నాడు. ఆ ప్రియ ఏమో డెమాన్ ఏడిపి ఆపమన్నా ఆపట్లేదు, ఎవరు ఆపమన్నా ఆపట్లేదు. మళ్ళీ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తనూజ అనే గేమ్ చెడగొడుతున్నాడు. ఏదో సామెత చెప్పినట్టు కూసే గాడిద వచ్చి మెసేజ్ గాడి చెడగొట్టిందని ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ తనుజ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం, తనుజ తిరగడం. నిన్న రీతు కూడా కన్ఫెక్షన్ డూల్ అదే చెప్తుంది. ఇది కనుక ఆడియన్స్ గెస్ చేశారంటే మాత్రం తనూజ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, అరే మన తనూజ గేమ్ పాడవుతుంది, వీడు ఆడేలేదు పెట్టేలేదు, తనూజ ఫ్యాన్ బేస్కి ఎక్కువ ఉంది కాబట్టి తను పట్టుకుని ఆడితే ఉండొచ్చు అని కూడా ఇతను అనుకుంటున్నాడేమో. తన ఆట పాడు చేస్తున్నాడు. ఇతనుంటే మాత్రం తన ఆట పాడైద్ది, ముందు ఎత్తి కళ్యాణ్ బయట ఏంటని ఆడియన్స్ అనుకున్నారంటే ఎత్తి వదిలేస్తాడు. ఎందుకంటే తనుజ ఆట గేమ్ చెడగొడుతున్నాడని ఆడియన్స్ గెస్ చేశారంటే మాత్రం కళ్యాణ్కి తొందరగా అస్సం టికెట్ ఇస్తారు. ఎందుకంటే అతను అట్టుంది అక్కడ. తనుజతో కూర్చొని ఆడటం, లేదంటే ప్రియతో కూర్చొని ఆడటం. అబ్బాయిల దగ్గర కూర్చొని మాట్లాడట్లేదు ఈ మధ్య. ప్రియ లేదా తనుజ లేదంటే శ్రీజ లేదంటే రీతు వీళ్ళ దగ్గరే కూర్చొని మాట్లాడతాడు. వేరే పిల్లలతో కూర్చొని మాట్లాడితే ఇమానుయల్తోటి గేమ్ అంటే స్ట్రాటజీలు వేసుకోవటం, భరణి గారితో మాట్లాడితే ఆ గేమ్ స్ట్రాటజీ లేదంటే ముందుకు ఎట్లా పెద్దని సలహాలు తీసుకోవడం కానీ అదేం లేదు. తను ఎట్టంటాడు ఏళ్ళు పెట్టి చూపుతా, ఇక అంతే ఏం లేదు అక్కడ. 4th ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ 5th ప్లేస్లో రీతు ఉంది. రీతుకి ఒకే ఒక్క మైనస్ ఏంటంటే గేమ్ బాగా ఆడుద్ది, డిఫెండ్ చేసుకోవడం బాగా ఆడుతుంది. మైనస్ ఏంటంటే ఆ డెమాన్ని కెప్టెన్ చేయడం అది పెద్ద మైనస్ అయింది. ఆ గేమ్లో రాంగ్ డెసిషన్ ఇవ్వటం, ఆ మైనస్ వల్లే నామినేషన్లోకి వచ్చింది. అదే ఇప్పుడు వాడు ప్రతిదానికి అదే ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా సీక్రెట్ గేమ్ చికెన్ కోసం సీక్రెట్ టాస్క్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ సీక్రెట్లు చెప్పండి అని అడుగుతుంది. కొంతమంది ఇచ్చారు కూడా, కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంది, కొంతమంది దగ్గర కొంతమంది చెప్పలా. దానికి వన్ ఆఫ్ ద కామనర్స్ చెప్పలా. దానికి కారణం ఎవరంటే శ్రీజ. వాళ్ళని అందరినీ కట్టడి చేసేసింది. తను ఏదో సీక్రెట్ టాస్క్ ఆడుతుంది, మీరు ఎవరు చెప్పొద్దు అని డెమాని పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రియని ఎవరిని చెప్పనివ్వకుండా చేసింది. చూసారా శ్రీజ ఎంత వాళ్ళని కట్టడి చేస్తుందో. చిన్నపిల్ల పిట్టపిల్ల అయినా కానీ చెప్పకుండా చేసింది, అయినా ప్రయత్నం చేసింది రీతు. కొంతమందిని అయితే లాక్కుంది. మరి రీతుని పంపిస్తారా అంటే బయట విషయాలు మనం తన పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు, మనకు సంబంధం లేదు. హౌస్లో ఎలా ఉందో అదే మనకు ముఖ్యం కాబట్టి మరి ఆ బయట విషయాలు కూడా తీసుకొని కన్సిడర్ చేసి మరి రీతుని కూడా ఎలిమినేట్ చేస్తారా అంటే మరి కొంతమంది డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. పెట్టేసి ఒకవేళ ప్రియాని రీతుని కానీ లేకపోతే రీతు కళ్యాణ్ కానీ తీసేస్తారా అని ఆలోచించాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు లోపలికి, కామనర్స్ కూడా వస్తున్నారు. షాకీబ్, నాగప్రశాంత్, దివ్యనిఖిత ముగ్గురు వస్తున్నారంట. వీళ్ళల్లో ఒక్కళ్ళే ఉంటారు, ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మన వైల్డ్ కార్డ్స్ వచ్చి అమర్దీప్, పృథ్వీ, సుహాసిని, కావ్యశ్రీ వీళ్ళు వస్తున్నారు. మరి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెడతాడా అంటే చూడాలి. ఒకవేళ పెట్టి ఒకవేళ రీతుని కూడా ఇది పంపిస్తేస్తారేమో చూద్దాము. లేదంటే ఒక్కళ్ళు అయితే మాత్రం అమ్మాయిలో అయితే ప్రియ వెళ్తుంది, అబ్బాయిలో అయితే కళ్యాణ్ వెళ్తాడు. ఓకే, వీళ్ళ ముగ్గురులోనే ఉంటారు. నెక్స్ట్ 6th పొజిషన్లో ప్రియా ఉంది. ప్రియాకి వాళ్ళ నోరు
వాళ్ళు మాట్లాడే తీరు, పెద్దవాళ్ళని గౌరవించకపోవటం, ఇదే పెద్ద మైనస్. అసలు వాళ్ళ ప్రియా శ్రీజ కనపడితే జనం ఎంత ఆక్రోషంగా ఉంటారంటే అట్టుంటారు, అట్ట అరుస్తారు వాళ్ళు. ఎవరం తారం ఉండదు, ముందు వెనక ఉండదు, అర్థం పర్థం ఉండదు మాట్లాడేదంటూ. వీళ్ళకి ఇసుకొస్తుంది సార్ అంటే అక్కడ ఇసుక ఎక్కడ ఉంటుంది? ఉడకలేదు సార్ అని దీర్ఘాలు తీస్తే ఎక్కడ ఉంటుంది? నిన్న భరణి గారు చిన్న డైలాగ్ చెప్పాడు, సినిమా డైలాగు ఎక్సలెంట్గా చెప్పాడు. యాక్టర్ ఆయన సీనియర్ యాక్టర్ ఎంత బాగా చెప్పాడు. ఆయన గౌరవించరు వాళ్ళు. వాళ్ళ వయసు ఎంత, ఆయన సినీఫీల్డ్ వయసు ఎంత ఉండదు వాళ్ళది. లెక్కలేకుండా మాట్లాడటం. ఇంతకుముందు శివన్ ఉన్నాడంటే అందరూ వచ్చి శివన్ దగ్గర కూర్చొని సలహాలు తీసుకునేవాళ్ళు, ఆయన ఎట్లా ప్రవర్తించాలో చూసేవాళ్ళు. నేను అమర్దీప్ కానీ, శోభా శెట్టి, ప్రియాంక వాడు కానీ ఎంత నోరేసుకొని పడినా కానీ శివన్ని చాలా గౌరవించేవాడు వాళ్ళు. నాకు సార్ ముందు కూడా చాలా గౌరవంగా వినయంగా ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. వీళ్ళు అట్లా కాదు. నాకు సార్ అంటే భయం లేదు, స్టేజ్లో జనం చూస్తున్నది లేదు, కాలు మీద కాలు వేసుకోవటం, పెద్ద చిన్న ఏం లేదు. అది మాత్రం బాగా చూస్తున్నారు జనము. ఈ ప్రియాకి మళ్ళీ ఇది మైనస్ ఉంటే, రాత్రి లైవ్లో జరిగిన గేమ్ కనుక ఎపిసోడ్లో పడితే కొంచెం ఏమన్నా జనం ఏమైనా మారుతారేమో. ఈ గేమ్ ఎమోషనల్ టచ్ కాబట్టి ఈ గేమ్ వల్ల కొంత ఆడియన్స్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆట తీరు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్ టచ్ చేస్తారు. ఆడియన్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎమోషన్కి టచ్ అవుతారు కాబట్టి ఆ ఎపిసోడ్ చూస్తే మాత్రం ప్రియాకి ఏమన్నా ఓటింగ్ చేంజ్ వస్తుందో చూద్దాము. ఎందుకంటే సంజన తరపు స్టాండ్ తీసుకోవడం వల్ల అది ఏమైంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఆట గురించి క్లియర్గా మాట్లాడదాము. ఇప్పటి వరకు అయితే 6th ప్లేస్లో ప్రియా కొనసాగుతుంది. డేంజర్లు ఎవరున్నారు అంటే ముగ్గురు ఉన్నారు, కళ్యాణ్, రీతు, ప్రియ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు, నో డౌట్. సేవ్ అయ్యేది ఎవరయ్యా అంటే రాము, ఫ్లోరా, హరిత, హరీష్ ముగ్గురు సేవ్ అవుతారు. మిగతా ముగ్గురు కూడా అస్సాం టికెట్కి బిగ్ బాస్ ఎవరు వద్దనుకుంటే వాళ్ళు. అంటే ఒకటి మనం ఇక్కడ అఫీషియల్ ఓటింగ్ ఏం కాదు, ఇది మనల ఓటింగ్లే. ఏ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ మానవును పెట్టుకున్న ఓటింగ్ ఇవన్నీ. అఫీషియల్ ఓటింగ్ అనేది వాళ్ళ వెబ్సైట్ల ద్వారా వెళ్ళి వాళ్ళ మిస్డ్ కాల్ ద్వారా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి మన గెస్సింగ్ మన దగ్గరది. ఇది మరి వాళ్ళ ఓటింగ్లు ఎలా ఉందో తెలియదు కదా. కాబట్టి మరి వాళ్ళ ఓటింగ్ ఎట్టుందో మన దాని పరంగా అయితే ఇలా ఉంది. ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుంది అనేది మీరు చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల మీ ఒపీనియన్ అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము కూడా దానికి ఏదన్నా ఇంప్రూవ్ చేసుకొని ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.